హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్ మీ అందరూ భారత్ ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటి డిఆర్డిఓ లాంటి వాటిల్లో పనిచేయాలని ఎవరికి ఉండదు ఫ్రెండ్స్. సో చాలామంది అనుకుంటారు ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో లైఫ్లో ఒక్కసారైనా పని చేయాలనేసి. సో మీరేం చేయాలి, పని చేయాలంటే పొజిషన్స్ పడినప్పుడు అప్లై అయితే చేసుకోవాలి కదా. ఇప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్లో లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఒక మినీరత్న కంపెనీ, అంటే నవరత్న మినీరత్నాల కంపెనీ ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఒక నవరత్న కంపెనీ ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే రక్షణ శాఖ నుంచి ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అప్లై చేస్తుంది. ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ సంబంధించింది. ఇక్కడ ఈవీఎంస్ చూసారా, ఇట్లాంటి యుద్ధ విమానాలు అన్నిటిలో ఇదైతే ఉంది. ఇక్కడ చూడండి, ఫొటోస్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. ద ట్రస్టెడ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇట్లాంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ట్రస్టెడ్ పార్ట్నరు. అదేవిధంగా ఇక్కడ చూడండి, నేషనల్ డిఫెన్స్లో ఇప్పుడు ఈవీఎం మిషన్స్ మనకి ఓటింగ్స్ కానీ అట్లాంటి వాటిల్లో, అలాగే ట్రస్టెడ్ పార్ట్నర్స్. ఇక్కడ చూడండి, మీరు సిగ్నల్స్ అందడానికి ఇండియా డిఫెన్స్ ఫోర్సెస్లో ట్రస్టెడ్ పార్ట్నర్ ఇది. అలాగే ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ ఇండియన్ ఆర్మీలో ట్రస్టెడ్ పార్ట్నరు. ప్రధానికి కావాలి కదా ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్లో, నేవీలో అట్లాంటి వాటిల్లో ఇది ట్రస్టెడ్ పార్ట్నర్ ఫ్రెండ్స్. ఇలాంటి వాటిల్లో పనిచేయాలని ఎవరికుండా చెప్పండి. సో ఇప్పుడు అక్షరాల 12 లక్షల ప్యాకేజ్, వార్షిక జీతము అంటే శాలరీ అంటే సంవత్సరానికి 12 లక్షలతో పొజిషన్స్ పడ్డాయి. అండ్ దీనికి కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ క్లియర్గా నేను ఈ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి చూడండి. అండ్ వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మన ఛానల్ యొక్క ఇట్లా వీడియో సెక్షన్కి వచ్చినట్లయితే అన్ని వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ నేను క్విక్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా రకాల వీడియోలు కనిపిస్తున్నాయి కదా. అదేవిధంగా షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ రూపంలో కూడా తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. వీటిని కూడా చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక నవరత్న కంపెనీ అని చెప్పాను కదా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో. ఇక్కడ పొజిషన్స్ అయితే వచ్చేసి ఇవి ఇన్ని రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిక్స్డ్ టెన్యూర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్లో 48 వేకెన్సీస్, మెకానికల్లో 52, కంప్యూటర్ సైన్స్లో 75, ఎలక్ట్రికల్లో 2. వీటన్నిటికీ పోస్టింగ్ అనేది బెంగళూరు కాంప్లెక్స్లో అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి 5 ఇయర్స్ అయితే ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. అంటే మీరు ఒకసారి జాయిన్ అయితే 5 సంవత్సరాలు పని చేయాలి. అండ్ ఎక్స్టెండబుల్, మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఒక 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేస్తారు. టోటల్ 7 ఇయర్స్ దాకా మీకు ఆపర్చునిటీ వస్తుంది ఇందులో పని చేయడానికి. దాని తర్వాత మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు పర్ఫార్మెన్స్ బాగుంది, అంత గ్రోత్ బాగుంది అంటే ఇందులోనే పర్మనెంట్ పొజిషన్స్ పడినప్పుడు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా బోల్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిలో కూడా షిఫ్ట్ అయిపోవచ్చు. ఎలక్ట్రానిక్స్లో 3, ఇది మాత్రం జోధ్పూర్ అండ్ బటిండా అని చెప్పేసి అక్కడ పని చేయాలి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ 24లో ముంబై అండ్ వైజాగ్, అంటే మన సొంత స్టేట్లో కూడా పని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్. ఇక్కడ మీరు కోడ్ గుర్తుపెట్టుకోండి, ఈ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. మీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ పోస్టులకి ఎలక్ట్రానిక్స్లో ఈ కోడ్కి. ఇప్పుడు ఈ కోడ్ కూడా వైజాగ్, ఢిల్లీ అండ్ ఇండోర్లో ప్లేసింగ్. కంప్యూటర్ సైన్స్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇదైతే వచ్చేసి గజియాబాద్ అయితే ఉంది. ఇక్కడ ఈ కోడ్కి సంబంధించిన జాబ్స్ అయితే ఎలక్ట్రానిక్స్ 10 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ 5 వేకెన్సీస్. అంటే మీ సొంత రాష్ట్రంలో పని చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పోస్టింగ్ ఒకళ్ళు వస్తే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైజాగ్ని కూడా చూజ్ చేసుకోవచ్చు, బెంగళూరే కాకుండా. సో ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఇప్పుడు వైజాగ్ సొంత ప్లేస్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, వైజాగ్ సొంత ఊర్లో జాబ్ వచ్చినట్టే కదా ఫ్రెండ్స్. ఇట్లాంటి భారత్ డైనమిక్ లిమిటెడ్ బీడిఎల్స్లో పని చేయాలంటే తప్పకుండా మాత్రం అప్లై చేసుకోండి. అన్ని వేకెన్సీస్ ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. టోటల్ 200 వేకెన్సీస్ ప్లస్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీటికి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేషనాలిటీ అయితే వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలి. అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఇది ఆల్ ఓవర్ ఇండియా నుంచి కాంపిటీషన్ అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ మన తెలంగాణ, తెలుగు స్టేట్స్ నుంచే కాంపిటీషన్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా అంటే మొత్తం అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఏజ్ క్రైటీరియా అయితే వచ్చేసి 28, అన్రిజర్వ్డ్ వాళ్ళు 28 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ మిగతా అదర్ కేటగిరీ వాళ్ళు అయితే వచ్చేసి కొంచెం ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి.
ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ ఏజ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేసి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేయాలి. అండ్ ఫాలోయింగ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో, అంటే మీరు ఎందులో డిసిప్లిన్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ పొజిషన్స్కి అప్లై చేసుకుందాం అంటే కంప్యూటర్ సైన్స్లో మీరు బీటెక్ చేసి ఉండాలి. బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబులే ఈ పోస్టులకి. ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ అయితే వచ్చేసి ఈ డిసిప్లిన్స్లో కంప్లీట్ చేయాలి. మెకానికల్ అయితే వచ్చేసి ఇవి. సో ఇక్కడైతే వచ్చేసి టోటల్ 8 పేజెస్ ఆఫ్ పీడిఎఫ్ అయితే ఉంది. అందులో 3rd పేజ్లో వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనుకోండి, కంప్యూటర్ సైన్స్లో ఈ డిసిప్లిన్స్లో కంప్యూటర్ సైన్స్ చేసినట్లయితే ఈ జాబ్స్, కంప్యూటర్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. వైజాగ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్ అయితే. ఎలక్ట్రికల్ అయితే వచ్చేసి ఎలక్ట్రికల్ ఈ 2 సబ్జెక్ట్స్లో చేసినట్లయితే మీరు బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ జాబ్స్కి అయితే ఎలిజిబుల్. చెక్ చేసుకోండి. మినిమం ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి కంపల్సరీగా. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ పాస్ క్లాస్ ఇన్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం పాస్ అయిపోతే సరిపోతుంది, మిగతా వాళ్ళు మాత్రం ఫస్ట్ క్లాస్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ పోస్ట్ కోడ్స్ని బట్టి అయితే మీకైతే ఎక్కడెక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మన వైజాగ్లో అయితే వచ్చేసి పోస్ట్ కోడ్ 3, పోస్ట్ కోడ్ 4 అయితే వచ్చేసి ఈ రెండిట్లో మీరు సెలెక్ట్ అయితే మీకు వైజాగ్ కూడా పోస్టింగ్ అయితే ఇస్తారు. వైజాగ్లో ఉన్న బీడిఎల్ యూనిట్ ఆర్ బీడిఎల్ డివిజన్లో పోస్టింగ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ అయితే వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇదైతే మాత్రం బెంగళూరులో ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. టు బి హెల్డ్ ఇన్ ద బెంగళూరు ఓన్లీ అని చెప్పారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ కంప్యూటర్ టెస్ట్ క్యాండిడేట్స్ విల్ ప్రీవియస్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ టు బి హెల్డ్ అట్ బెంగళూరు. సో మీకు ఇక్కడ బెంగళూరులోనే మీకు అయితే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్, బట్ పోస్టింగ్ మాత్రం వైజాగ్లో కూడా ఇస్తారు. బేస్డ్ ఆన్ కంప్యూటర్ టెస్ట్ అండ్ మార్క్స్ బట్టేసి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రింట్ కాల్ లెటర్ కంప్లీట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇండికేటెడ్ ఇన్ దట్ విల్ బీ సెండ్ త్రూ ఈమెయిల్ ఆర్ త్రూ కన్వెన్షనల్ మెయిల్. సో మెయిల్ పంపిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఫర్దర్ ప్రాసెస్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు. ముందైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వాలంటుంది. జనరల్ యాప్టిట్యూడ్, టెక్నికల్ యాప్టిట్యూడ్ అయితే ఉన్నాయి. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే వచ్చేసి జనరల్ వాళ్ళకి 35% ఉండాలి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 30% మార్క్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ దీనికి అప్లికేషన్ ఫీ కూడా అయితే ఉంది. ఫీ అయితే వచ్చేసి 400 + 18 + GST మొత్తం 472 రూపీస్ అయితే కట్టాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే వచ్చేసి అప్లికేషన్ ఫీ అయితే లేదు వీళ్ళకి. సో వీళ్ళందరూ అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నాట్ రిఫండ్ అని క్లియర్గా అయితే చెప్పారు. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద పేమెంట్ అయితే వచ్చేసి ఆన్లైన్ ఎస్బీఐకి అయితే వెళ్ళమంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ లింక్కి వెళ్ళిన తర్వాత స్టేట్ బ్యాంక్ కలెక్ట్లోకి వెళ్ళి యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వెళ్ళేసి సెలెక్ట్ టైప్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్స్టిట్యూషన్లో పిఎస్యూ సెలెక్ట్ చేయమంటున్నారు. నేను చూపిస్తాను ఫ్రెండ్స్, అది కూడా ఎలా సెలెక్ట్ చేయాలో, డోంట్ వరీ. సో పిఎస్యూలోకి వెళ్ళేసిన తర్వాత అక్కడ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లోకి వెళ్ళేసి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ చేసేసి సెలెక్ట్ పేమెంట్ కేటగిరీ చేయమంటున్నారు. నేను చూపిస్తాను. సో ఇదే మీకు రెఫరెన్స్గా పెట్టి కూడా చూపిస్తాను. తర్వాత హౌ టు అప్లై అయితే వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ అప్లై లింక్ అయితే ఉంది, దీన్ని అప్లై చేసుకోండి. లేదా నేను వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇచ్చారు, దాన్ని కూడా చూపిస్తాను. మీరు చివరి వరకు చూడాలి మీకు అప్లై ప్రాసెస్ కావాలి అనుకుంటే. ఇంకా అదర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. అండ్ లింక్స్ కూడా ఉన్నాయి. టు అప్లై ద పోస్ట్ లింక్ క్లిక్ అనేసి. సో దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లైయింగ్ 10/12/2024. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. చెప్పాను కదా ఫ్రెండ్స్, బీడిఎల్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇచ్చారని. సో నేను ఈ లింకే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీకు కావాలంటే వ్యూ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ స్పెసిఫైన్ ఫార్మాట్స్ కావాలంటే క్లిక్ చేసుకోండి. మీకు ఏమైనా షెడ్యూల్ ఆఫ్ సెలక్షన్ ఇవన్నీ కావాలంటే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫ్రెష్ క్యాండిడేట్స్ క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ రిజిస్టర్ ఉంటే మాత్రం ఇది క్లిక్ చేసుకోండి. నేను ఫ్రెష్గా అప్లై చేస్తున్నాను కాబట్టి ఫ్రెష్గా పెడుతున్నాను. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ చూడండి, ఇక్కడ మీ నేమ్ రాసేయండి, డేట్ ఆఫ్ బర్త్. సో రీఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయండి, అంటే మళ్ళీ అదే చేయండి. పోస్ట్ అప్లైడ్ ఫిక్స్డ్ టర్న్ ఇంజనీర్స్. మీరు ఫిక్స్డ్ టెన్యూర్ అంటే ఒక పర్టికులర్ పీరియడ్ కాబట్టి దీన్ని టెన్యూర్ అని మెన్షన్ చేశారు. అంటే 7 years అప్ టు 5 years అయితే ఉంది. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే 2 years చేస్తామని చెప్తున్నారు కదా. డిసిప్లిన్ అయితే వచ్చేసి కంప్యూటర్ సైన్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నా ఈమెయిల్ ఐడి, డొమైన్ అయితే జీమెయిల్ ఇస్తాను. సో రీఎంటర్ ఈమెయిల్ ఐడి మొత్తం ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. హ్యావ్ యూ రెడ్ అండర్స్టూడ్ ద గైడ్ లైన్స్ అంటే ఎస్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇది తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న లింక్ ఉంది కదా, ఈ లింక్ని అయితే డైరెక్ట్గా ఇచ్చేస్తా. వీళ్ళు డైరెక్ట్గా దాన్ని కలిపేస్తున్నారు, అంటే అవుటర్ రింగ్ రోడ్డు. సో బెంగళూరు దానికి కలిపేశారు ఫ్రెండ్స్. నేనైతే వచ్చేసి ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్స్ బీజీ కాంప్లెక్స్ డైరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే వస్తుంది. సో అందుకోసమే డైరెక్ట్గా ఫస్ట్ లింక్ ఉంది చూడండి, ఫస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈజీగా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలా పేమెంట్ చేసిన తర్వాత
ఫస్ట్ సైన్అప్ కూడా అయిపోతారు కదా ఫ్రెండ్స్. సైన్అప్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసుకుని లాగిన్ చేసుకుని ఎడ్యుకేషన్ డీటెయిల్స్, దాని తర్వాత మీ అదర్ డీటెయిల్స్ ఒకసారి నేను అది కూడా చూపిస్తానులేండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. ప్రొసీడ్ టు లాగిన్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఇచ్చిన ఈమెయిల్ ఐడి అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్, నేను ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాను, పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఈమెయిల్ ఐడి వచ్చింది. పోస్ట్ అప్లైడ్ ఫర్, ఏ పోస్ట్కి అప్లై చేసిన ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్కి అయితే అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ అయితే పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ కావాలంటే చేంజ్ పాస్వర్డ్, లాగౌట్ కావాలంటే లాగౌట్కి వెళ్ళండి. సో ఫిల్ అప్లికేషన్, అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అప్లోడింగ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, తర్వాత క్లిక్ హియర్ టు ప్రివ్యూ అప్లికేషన్లోకి వెళ్ళేసి సబ్మిట్ అప్లికేషన్ చేసి ప్రింట్ అప్లికేషన్ అయితే వెళ్ళండి. ఫస్ట్ ఫిల్ అప్లికేషన్, ఫస్ట్ పేమెంట్ చేయాలి. క్లిక్ హియర్ టు ఫిల్ పర్సనలైజ్ డీటెయిల్స్, ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫిల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఉంది. సో నేనైతే పర్సనల్ డీటెయిల్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఏంటో మెన్షన్ చేయండి. పోస్ట్ అప్లైడ్ ఫర్, ఏ పోస్ట్ కూడా అప్లై చేస్తున్నారు, నేను పోస్ట్ కోడ్ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్లోనే, కంప్యూటర్ సైన్స్లోనే పోస్ట్ కోడ్లు అయితే చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్లోకి అయితే వెళ్తున్నాను. ఈ నోటిఫికేషన్లో ఇక్కడ ఉన్న పోస్ట్ కోడ్ కంప్యూటర్ సైన్స్లో నాకు వైజాగ్లో కావాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే SWFTE04కి అయితే అప్లై చేస్తున్నాను. సో మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే ఆ విధంగా అప్లై చేసుకోండి. సో నేను SWT4కి అయితే అప్లై చేస్తున్నాను. సో నెక్స్ట్ జెండర్ అయితే వచ్చేసి మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఏంటో మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి పోస్ట్ కూడా అయిపోయింది కదా, వైజాగ్ అయితే కావాలి. సెకండ్ ప్రిఫరెన్స్ కూడా వైజాగ్ పెట్టడానికి అయితే లేదు. ఫస్ట్ వైజాగ్ పెట్టుకున్నాను, తర్వాత నాకు ఢిల్లీ కావాలి, తర్వాత ఇండోర్ కావాలి. సో ఈ 3 ప్లేసెస్లో వస్తే దేంట్లో ఫస్ట్ జాయిన్ అవుతారంటే నేను వైజాగ్లో జాయిన్ అవుతాను పెట్టుకున్నాను. ఏజ్ మెన్షన్ చేశాను, మీ ఫాదర్ని మెన్షన్ చేయండి. దాని తర్వాత మీ ప్రెజెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, పిన్ కోడ్, హౌస్ నెంబర్స్ అన్నీ క్లియర్గా అయితే ఇచ్చేయండి. ఈమెయిల్ ఐడి, దాని తర్వాత కాంటాక్ట్ నెంబర్ అయితే, టెలిఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. మొబైల్ నెంబర్, మీ కేటగిరీ ఏంటో, మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటో మెన్షన్ చేయండి. మీ నేషనాలిటీ, ఆర్ యూ రెగ్యులర్ ఆర్గనైజేషన్ అండర్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కింద పనిచేస్తున్నారంటే నో అని పెడుతున్నాను. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆర్ యూ పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉన్నాయంటే మీకు నో అని పెట్టాను. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ పర్సనల్ పర్టికులర్స్కి వెళ్ళండి. తర్వాత క్వాలిఫికేషన్, తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్కి వెళ్తుంది. ఇవన్నీ ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా అప్లై చేయాలి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ సగం వరకు చూపించాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అది వెళ్తేనే, నెక్స్ట్ ఇవి ఫిల్ చేస్తేనే దీనికైతే వెళ్తుంది. చాలా సింపుల్గానే ఉంది. సో మస్ట్ అయితే వచ్చేసి మీరు SBI కలెక్ట్ అయితే పే చేస్తే మీకు ఆల్రెడీ ఇది పేమెంట్ కంప్లీట్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఒక PDF జనరేట్ అవుతుంది. అందులో ట్రాన్సాక్షన్ UTI నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని అయితే వచ్చేసి దీనికి ఎంటర్ చేయాలి లాస్ట్లో. సో అంతే ఫ్రెండ్స్, అప్లై చేసుకునే విధానం పెద్ద హార్డ్ అయితే ఉండదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.